చోటివ్వని వారి స్థితి కూడా డెఫినెట్గా ఇలాగే ఉంటుంది. దేవునికి చోటివ్వకుండా, పరిశుద్ధాత్మునికి చోటివ్వకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా జీవించే వాళ్ళ పరిస్థితి కూడా దీనికి చాలా దగ్గర పోలిక ఉంటుంది. అవునా కదా? కేకలేస్తూ ఉంటారు చూడండి. దేవుని కలిగిన కుటుంబాలలో నుండి నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అని వాక్యంలో ఉంది. దేవుని కలిగిన ఇంట్లో స్తుతి, ఆరాధన, మరి దేవుని వాక్యం, మంచి స్వరాలు, మంచి శబ్దాలు వినబడతాయి. కానీ దేవుడు లేని గృహాలలో బూతు మాటలు వినబడతా ఉంటాయి. అవునా కదా? మా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. ఆమెకు బూతు మాటలు రెడీగా ఉండేవి ఇక్కడ. అయితే ఆమె పొద్దున్న లేవగానే సుప్రభాతం టైప్లో వాళ్ళ ఇంట్లో ఉన్న అందరినీ తిడతా ఉండేది, మొదలుపెట్టి భర్తని, కొడుకుని, కూతుర్ని. నేను అప్పటికి ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాను. ఫస్ట్ స్టాండర్డ్, చాలా చిన్నదాన్ని. ఆ మాటలు కొన్ని వస్తూ ఉంటాయి కదండి. మరి పెద్ద పెద్ద మాటలు కూడా నాకు తెలీదు, మాటలన్నిటి అర్థాలు కూడా నాకు తెలీదు. సరే, ఆ ఇంట్లో ఉండగా మా నా చెల్లి ఆమె మాట్లాడుతున్న ఒక మాట విని క్యాచ్ చేసేసింది. అసలు ఆ మాట అంటే ఏంటో తెలీదు, ఆ మాట అంటే అర్థం కూడా తెలీదు. నా చిన్న చెల్లికి ఇంకా ఎల్కేజీ ఏజ్, తనకు అసలు మాటలే సరిగ్గా రావట్లేదు, వాటి అర్థాలు కూడా తెలీదు. ఆ మాటలు విని 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 ఏమైపోయిందంటే ఇంట్లోకి వచ్చి ఒక మాట సడన్గా అనేసింది. అనగానే మా నాన్నగారు అసలే చాలా స్ట్రిక్ట్, దేవుని సేవ చేస్తున్న దైవజనుడు, స్కేల్ తీసుకొచ్చి చాలా గట్టిగా మా చెల్లిని కొట్టేశారు. ఇంకొకసారి అంటావా? తనకు అసలు తెలియదు ఆ మాట అంటే ఏంటో కూడా తెలీదు, ఆ మాట చెడు మాట అని కూడా తెలీదు. కానీ ఆ మాట వినడం వలన అది తెలియకుండానే ఏదో సరదాగా మాట అనుకొని వచ్చేసింది. ఆ రోజు మా నాన్నగారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఏమనంటే, ఇలాంటి వ్యర్థమైన మాటలు పలికే వారి ఇంట్లో కూడా మనం ఉండకూడదని మేము ఇల్లు మారిపోయామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రభావము, అలాంటి మాటలు కూడా నా బిడ్డల చెవుల్లో పడకూడదు. ఈ బిల్డింగ్ కాకపోతే ఇంకో బిల్డింగ్కి వెళ్తాము, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్తాము. మా సొంత ఊరు అది కాదు. మా డాడీ అప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. సో ట్రాన్స్ఫర్స్ మీద ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారం. సో మా నాన్నగారు అన్నారు, ఈ ఇల్లు కాదు ఇంకొక ఇల్లు మనం అద్దెకి తీసుకొని వెళ్ళిపోదామని ఇమ్మీడియట్గా వీ హ్యావ్ మూవ్ టు అనదర్ హౌస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు లేని గృహాల్లో నుంచి కొన్ని కేకలు వినబడతా, అవి వినడానికి సొంపుగా, ఇంపుగా, శ్రావ్యంగా అస్సలు ఉండవు. అమ్మో బాబోయ్, అవి వింటేనే మనకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి కేకలు, ఏంటా అరుపులని. సో దేవునికి చోటివ్వని వారి జీవితాలలో ఉండే పరిస్థితులు ఏంటంటే కేకలు వినపడతాయి.